దేశ ప్రజల ప్రయోజనాలు సమగ్ర అభివృద్ధి భవిత కోసం టీడీపీ జేడీయూ పార్టీల బీజేపీ ఎన్డీఏ కూటమికి తక్షణమే మద్దతు ఉపసంహరించుకోవాలని అఖిల భారత తంజీమ్ ఏ ఇన్సాఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మునీర్ పటేల్ ఉపాధ్యక్షుడు ఎండి అహ్మద్ ఖాన్లను డిమాండ్ చేశారు. 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందని విమర్శించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తంజీమ్ ఏ ఇన్సాఫ్ గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి ఎండి కసీం మాట్లాడుతూ కులాల మతాల మధ్య అసమానతలు సృష్టిస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలనే బీజేపీ కుటీల ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారని తెలిపారు. सीपीआई पार्टी ऑल इंडिया तंजीम इंसाफ के तरफ से हम चंद्रबाबू नायडू साहब को और नीतीश जी को 2022-2023 में ये लोगों ने कितनी हुकूमत तोड़ी है। जो भी सेक्युलर लीडर है, जैसे कि दिल्ली के अरविंद केजरीवाल है, एक सेक्युलर लीडर है, उनको जेल में डाला गया है। बाल ठाकरे साहब के महाराष्ट्र में उनकी हुकूमत को तोड़ा गया है और नीतीश जी को भी उन लोगों ने परसों तक अलायंस में लिया, एक दबाव में लिया कि वो दबाव है ईडी सीबीआई, क्योंकि बीजेपी को 2 से 3 चीज मालूम है कि वो लोग देश को तो कुछ भी नहीं किए, लेकिन देश के साथ जो खेला है उन लोगों ने, देश के साथ देश के अवाम को जो धोखा दिया है, क्योंकि आप 10 साल हुकूमत किए, 10 साल में ना आप हॉस्पिटल बनाए, ना एजुकेशन पे बात किए, ना बेरोजगारी पे बात किए, और महंगाई तो आसमान को छूम रही, गरीबी एकदम आसमान को छूम रही, और अडानी और मोदी जो है ना आसमान से ज्यादा ऊपर तक चले गए। तो मैं नीतीश जी से और चंद्रबाबू नायडू जी से ये रिक्वेस्ट करता हूं कि आप इंडिया को छोड़ के, इंडिया आधा इंडिया है, वो इंडियंस को जो सेक्युलर पार्टी आज उन लोग के साथ खड़ी हुई है, वो सेक्युलर पार्टी को सपोर्ट करे, वो सेक्युलर पार्टी के साथ में है। वो सेक्युलर पार्टी का आपको आज हिंदुस्तान में जरूरत है, भारत को चंद्रबाबू नायडू की जरूरत है, नीतीश जी की जरूरत है। अगर आप ये लोग के साथ बीजेपी के साथ अलायंस में देंगे तो कल के दिन आपको फिर ये लोग बताएंगे कि ये लोगों ने महाराष्ट्र में कैसा हुकूमत तोड़े। शरद पवार एक सेक्युलर लीडर है। మా రిక్వెస్ట్ ఏంటంటే నితీష్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు ఈ సెక్యులర్ లీడర్లు వీళ్ళు ఇండియా అలయన్స్ కి సపోర్ట్ చేస్తే మళ్ళీ ఒక్కసారి మన సూపర్ పవర్ అయితే మన భారతదేశం అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఎందుకంటే పేదలు చాలా పరిశాన్ ఉన్నారు. రేట్లు మీరు చూస్తున్నారు, పెట్రోల్ రేటు మరియు ఏ చూసినా కానీ పేదలకి ఏం తిండికి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, ఏం లేదు. అది పేదలకి ఉద్యోగాలు దొరకాలంటే, వాళ్ళకి జాబ్ దొరకాలంటే మీరు ఇండియా అలయన్స్ కి సపోర్ట్ చేయండి, ఇండియా అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ చేయండి. ఎందుకంటే పేదలు ఇప్పుడు భారతదేశంలో చాలా పరిశాన్ ఉన్నారు. మా ఆల్ ఇండియా తంజీమ్ ఇన్సాఫ్ తరఫు నుంచి ఒక రిక్వెస్ట్ మన నితీష్ గారికి, చంద్రబాబు నాయుడు గారి, మీరు సెక్యులర్ లీడర్లు, మాజీలో కూడా మీరు చాలా పనిచేసినారు పేదల గురించి. రోటీ కపడా మకాన్ అని చంద్రబాబు నాయుడు గారు ఒక ఫస్ట్ క్లాస్ గవర్నమెంట్ నడిపించినారు ఆంధ్రప్రదేశ్ లో.